ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్. టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తేవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయంలో పెండింగ్ పనుల వివరాల్ని కోరారు. బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. యాదాద్రి ఆలయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆదేశించారు సీఎం. హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు ఆయన. తెలంగాణలో పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ తల్లి ఆలయం, బంజారాహిల్స్ లోని మసీద్ తో పాటు పలు ఆలయాలు సందర్శిస్తారు రాబర్ట్ వాద్రా. సోనియా గాంధీ ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మార్చి 2026 నాటికి ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 1,81,000 కోట్లు ఖర్చు చేశారని, కేవలం దోచుకోవడానికి తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలని అప్పటి పాలకులు అనుకోలేదని అన్నారు మంత్రి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ముంబై నటి జత్వానీ కేసుపై సస్పెన్షన్ కొనసాగుతుంది. అత్యంత గోప్యంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందు కేసు హిస్టరీపై ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ని సీఎంగా సంబోధించారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సీఎం అవుతారని అన్నారు ఆయన. తన నాలుకపై మచ్చలున్నాయని, తాను ఏదంటే అది జరిగిపోతుందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఫిజికల్ సెక్యూరిటీ సమిట్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ ను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు భట్టి. సెక్యూరిటీ ఏజెన్సీలు అనేక మందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వ పాపాల్ని తమ ప్రభుత్వం కడిగేస్తుందని అన్నారు. తాంబూలంలా ఉన్న చెరువుల్ని చెంబుల్లా మార్చారని అన్నారు. ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు ఆపాలన్నారు. హైడ్రా పేరుతో అక్రమాలకు పాల్పడితే సహించబోమన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కవితకు బెయిల్ వస్తే దాన్ని బీజేపీకి ముడిపెడుతున్నారని చెప్పారు. కోర్టులను కూడా అవమానించేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ కోర్టుకు క్షమాపణలు చెప్పారని, అయితే సీఎం ఏ స్థాయికి దిగజారుతారో అర్థమవుతుందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈటెల రాజేందర్. చెరువుల్లోని భూములన్నీ ప్రభుత్వ భూములు కాదన్నారు. పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకోమన్నారు. పేదల ఇళ్లు కూల్చాలని అనుకుంటే ముందు వారికి మరోచోట ఇళ్లు కట్టించివ్వాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును ఉత్తర తెలంగాణలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయం మండపానికి, ఆలయ ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు మాజీ మంత్రి కేటీఆర్. పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పంపిస్తోందని, రాష్ట్రం బుల్డోజర్ రాజ్యంగా మారకుండా సీఎంకు ఖర్గే సలహా ఇవ్వాలని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా మహబూబ్ నగర్ లో 75 ఇళ్లు కూల్చారన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయ వ్యవస్థ పట్ల ధిక్కారం జరుగుతోందని మల్లికార్జున ఖర్గేకి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ సెటర్లు వేశారు. కక్ష సాధింపు చర్యల్లా కనిపిస్తుందని చెప్పారు. అన్ని ఆక్రమణల విషయంలో ఒకేలా వ్యవహరించడం లేదని, సల్కం చెరువులో ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అందరికీ ఒకే న్యాయమైతే ఓవైసీ కాలేజీని కూల్చాలన్నారు బండి సంజయ్. పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూలీ చేస్తూ బ్రతికే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే పేదలకు అండగా నిలబడతామని అన్నారు. బడాబాబులు చేస్తున్న కబ్జాల హైడ్రాకు కనబడడం లేదా అన్నారు. ఇప్పటికే కూకట్పల్లిలోని చెరువులకు సర్వే చేసి కంచెలు సైతం ఏర్పాటు చేశామని, 40 ఏళ్ల క్రితం ఇళ్లను కొనుగోలు చేసి నివసిస్తున్న వారికి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు మాధవరం కృష్ణారావు. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సచివాలయానికి రాలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలోకి రావడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని అన్నారు. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీ సభ ఉంటుందని చెప్పారు. పూర్తిగా రుణమాఫీ జరుగుతుందన్నారు జగ్గారెడ్డి.
గుడ్లవల్లేరు ఘటనపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడారు. తప్పు జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టమొస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్ గా స్పందించి నిజాలు తేల్చాలని అన్నారు. యాజమాన్యం మీద ఆరోపణలపై విచారణ జరపాలని, ప్రతి 3 గంటలకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొక్కలు నాటడమే కాదు పరిరక్షణ కూడా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. భావితరాల మనుగడకు మూలం వృక్షాలే అని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు తెలుగుదేశం పార్టీకి చాలా అనుబంధం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. జిల్లాపై సీఎం చంద్రబాబుకు మంచి అభిప్రాయం ఉందన్నారు. గత 5 ఏళ్లలో జిల్లా పరిషత్ సమావేశాలు మొక్కుబడి సమావేశాలుగా నిర్వహించారని చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. నీతి నిజాయితీగా ఉండే వాళ్లు పార్టీ మారరని అన్నారు అంబటి రాంబాబు. రాజకీయ వలసలు ప్రోత్సహించడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఉత్తరాంధ్రలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బలంగా నిలిచారన్నారు. అందుకే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గెలిచారని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చూసి ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఎవరు పోయినా పార్టీకి నష్టం లేదన్నారు. జత్వాని కేసుకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సజ్జలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, జత్వాని కేసు విషయంలో ప్రభుత్వానికి బూమరాంగ్ తప్పదని అన్నారు. సజ్జల సలహాదారుగా ఉంటే ఆయనపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులపై కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు. తాను వైసీపీ పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం నిజం లేదన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. చివరి వరకు జగన్ వెంటే ఉంటానని చెప్పారు. తనకి ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ తనను రాజకీయంగా ప్రోత్సహించారని, మరో పార్టీకి లబ్ధి చేకూరేలా పదవులకు రాజీనామా చేయడం సరైంది కాదన్నారు పిల్లి. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై స్పందించారు హోంమంత్రి అనిత. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. గుడ్లవల్లేరు ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంతటి వారున్నా వదిలిపెట్టమన్నారు. అవసరమైతే కాలేజీ యాజమాన్యం మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. విద్యార్థుల కెరియర్ కు ఎలాంటి సమస్య రాదని చెప్పారు. గుడ్లవల్లేరు ఘటన దురదృష్టకరమన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్. ఘటనపై విచారణ కొనసాగుతోందని, నేరానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు నియమించామని చెప్పారు. ఇప్పటికే అనుమానితుడి నుండి ల్యాప్టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ గంగాధర్. మేడ్చల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఈటెల రాజేందర్. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లిపోయాక కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ కి సమాచారం ఇవ్వలేదని నిరసన చేపట్టారు. వజ్రేష్ ను ఎందుకు పిలవాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణకు సంబంధించిన 2,500 కోట్ల రూపాయల్ని ఏపీ అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి. తెలంగాణ డబ్బును ఏపీ తీసుకెళ్లిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల్ని కాపాడడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలమైపోయాయన్నారు కార్తీక్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కార్యాలయంలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ రాజుని అడిగి తెలుసుకున్నారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను పరిశీలించారు. గణపతి విగ్రహాలు తయారు చేస్తున్న వారిని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. కూకట్పల్లిలోని అంబీర్ చెరువు, ఐడియల్ చెరువుల్ని సందర్శించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. రాబోయే వినాయక చవితి నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పాలమాకుల కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ వార్డెన్ వేధింపులు తట్టుకోలేక రహదారిపై బైఠాయించారు. భోజనం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం కావాలంటూ రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు. కాకినాడ జిల్లా పిఠాపురం పాతగయ క్షేత్రంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు మహిళా భక్తులు పోటెత్తారు. వ్రతాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొణిదెల నాగబాబు, సతీమణి పద్మజ. పద్మజ చేతుల మీదుగా భక్తులకు పూజా సామాగ్రిని అందజేశారు. బీజేపీలో చేరునన్నారని వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి. స్మగ్లర్లను చేర్చుకోవద్దంటున్నారు స్థానిక బీజేపీ నేతలు. 20 రోజుల్లో 2 సార్లు గంగిరెడ్డి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పొద్దుటూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు, కోడూరులో భూ వివాదం కేసులో విచారిస్తున్నారు పోలీసులు.
సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిమ్మకూరులో సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, అనంతపురం జగన్ బాలయ్య అభిమానులు. అనంతరం కేక్ కట్ చేశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే దానికి నిదర్శనమే బాలయ్య బాబు అని చెప్పారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక షాపింగ్ మాల్లో దొంగలు చొరబడ్డారు. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ మాయించేశారు. గ్యాస్ కట్టర్తో గ్యాస్ కౌంటర్ కట్ చేసి అందులోని డబ్బు అపహరించుకుపోయారు. సంఘటనా స్థలానికి చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హన్మకొండ జిల్లా శాంపేట రోడ్డు పక్కన ఉన్న పలు వాహనాల్ని ఢీకొడుతూ ఓ షాప్లోకి దూసుకెళ్లింది కారు. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కార్ డ్రైవర్ నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో కారు దగ్ధమైంది. వేమూరు నుంచి కొల్లూరు వస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై కారు పూర్తిగా తగలబడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఏసీ నుంచి పొగ రావడంతో కారును ఆపి దిగేలోపే మంటలు చెలరేగి కారు దగ్ధమైపోయిందని చెబుతున్నారు బాధితులు. విజయనగరం జిల్లా బంగర మడ్డవలస ప్రాజెక్టులలో చేపల వేటకు వెళ్లి 4 మత్స్యకారులు చిక్కుకున్నారు. అయితే మత్స్యకారులను కాపాడే యత్నం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీరు విడిచారు. అయితే సుమారు 10 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి సుమారు 30 లక్షల రూపాయలు మాయం చేసేశారు దుండగులు. ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండాపూర్ విలయతాబాద్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విలయతాబాద్ లో గొడవపడి నెయిల్ పాలిష్ మరొకరు కంపార్ట్ లిక్విడ్ తాగి ఆత్మహత్య యత్నం చేశారు 2 మహిళలు. మహిళల్ని హాస్పిటల్ కు తరలించేందుకు వరద ప్రవాహం దాటించారు గ్రామస్తులు. అయితే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుకుంటున్నారు గ్రామస్తులు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారిని శ్రావణి వెల్లడించారు. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని అన్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని చెప్పారు ఆమె. ముంబై సమీపంలోని వాద్వాన్ పోర్ట్ శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ విపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విరుచుపడ్డారు. వీర్ సావర్కర్ ను అవమానించి కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని విమర్శించారు. కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు గానీ క్షమాపణ చెప్పడానికి ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా మంపూడి మడకలో హార్బర్ కు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. 387 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపట్టానన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చెంపాయ్ సోరెన్ బీజేపీలో చేరారు. రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. చెంపాయ్ సోరెన్ తో పాటు ఆయన కుమారుడు కూడా బీజేపీలో చేరారు. అత్యాచార ఘటనలపై కఠినమైన చట్టాలు తేవాలని కోరుతూ ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో లేఖ రాశారు. సున్నితమైన ఈ విషయంలో తాను ఆగస్టు 22న రాసిన లేఖకు ప్రధాని నుంచి ఎటువంటి సమాధానం రాలేదని రెండో లేఖలో ప్రస్తావించారామె. బెంగాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి కూడా మమత తన లేఖలో ప్రస్తావించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమె పోలీసులు భయపడిపోయారని బీజేపీ నేతలు విమర్శించారు. బెంగాల్ మొత్తం రోడ్డుపైకి వచ్చిందని, ఇక మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా మోర్చా కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. బీజేపీ నేతలు అగ్నిమిత్ర పాల్, లాకెట్ చటర్జీ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిపిఐ ఎమ్మెల్యే ముఖేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ రాజధాని తిరువనంతపురంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసనకు దిగారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వీరిపై పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. మధ్యప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతిని చాటేలా ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. మహిళా డాక్టర్ రేప్ మర్డర్ జరిగిన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి దగ్గర పోలీసుల భద్రత కొనసాగుతోంది. ఆసుపత్రికి వచ్చిపోయే వారిని పరిశీలించి అనుమతిస్తున్నారు. ఆసుపత్రి నిండా హ్యాంగ్ రేపిస్ట్ అంటూ ముగ్గురు వేసిన దృశ్యాలు కనిపించాయి.